ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమాత్రం వెనక తగ్గడం లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులను వదిలిపెట్టే ప్రశ్న లేదని, తాము అధికారంలోకి వచ్చాక వారికి తిప్పలు తప్పవని వ్యాఖ్యానించారు. తొలుత ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అయినా ఈ విషయంలో చెవిరెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పదే పదే డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. దీని ద్వారా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా అధికార పార్టీ నేతలు ఏది చెబితే అదే చేస్తున్నారనే అభిప్రాయం వచ్చేలా చేయడానికి రెడీ అయినట్లు కనిపిస్తుంది. అయితే మహాసంకల్ప సభలో ఏపీ ఎన్సీఓ అధ్యక్షుడు అశోక్ బాబు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ఉండాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు చంద్రబాబు పైన పొగడ్తల వర్షం కురిపించారు. ఇది చూసిన వారంతా అవాక్కయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు తమకుండే అవసరాలతో ప్రభుత్వంతో సఖ్యతగా ఉండడం సహజమే అని ఓ రాజకీయ నాయకుడి తరహాలో అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగాల్లోనే పెద్ద దుమారం రేపాయి. ఓవైపు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్న మిగిలిన ఉద్యోగ సంఘ నేతలకు ఇది ఏమాత్రం మింగుడు పడని విషయంగా మారింది. విజయవాడ అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సీనియర్ అధికారులపై దాడి చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయని, టీడీపీ ఎమ్మెల్యే ఒక ఎస్ఐని సిబ్బందిని నిర్బంధిస్తే ఎందుకు అరెస్టు చేయలేకపోయారని ప్రశ్నించారు. మొత్తం మీద వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు మలుపుకుంటుంది.